ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా టెక్నాలజీ బాగా అభివృద్ధి చేశాం. బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్యూఆర్ కోడ్ పెట్టి మీ భూములు సర్వే చేసి మీ ఆమోదంతో మీ రికార్డు మీకు ఇచ్చే బాధ్యత సంవత్సరం పెట్టుకున్నా. రాబోయే 2027 మార్చికి ఎక్కడా భూ తగాదాలు లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఈ 4 తీసుకొని నేను అనుకుంటే లాభం లేదు. నేను హైదరాబాద్ అమరావతిలో పడుకుంటే పనులు కావు. అందుకే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఒక ఉద్యమంలా చేస్తున్నాం. 17సారి నేను వచ్చాను. ఫలితాలు కనిపిస్తున్నాయి, మార్పు కనిపిస్తుంది. స్వచ్ఛత వైపు సగర్వంగా అడుగులు వేస్తున్నాం. నేను స్వచ్ఛాంధ్ర అంటే రోడ్డు మీద కాగితాలు లేకుండా ఉండడం, ఇంట్లో చెత్త లేకుండా ఉండడం మీరు అనుకుంటున్నారు. కాదు, మనలో కూడా మార్పు రావాలి. స్వచ్ఛమైన ఆలోచనలు చేయాలి. అదే సమయంలో మనందరం కూడా ఎక్కడికక్కడ మనం తినే తిండి దగ్గర నుంచి మన ఆరోగ్యం దగ్గర నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత ఇల్లు, పరిసరాలు, ఆఫీసు ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అలవాట్లు మారాలి. తద్వారా సమాజం మారుతుంది. సమాజం మారితే స్వచ్ఛాంధ్ర సాకారం అవుతుంది. నేను 2047కి స్వర్ణాంధ్ర లక్ష్యంగా పనిచేస్తున్నాను. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజు మన తలసరి ఆదాయం 3 లక్షల రూపాయలు ఆవరేజ్న. ఇది 54 లక్షల రూపాయలు చేయాలని రాబోయే 22 సంవత్సరాల్లో 54 లక్షలు చేయాలనే దిశగా ముందుకు పోతున్నాం. ఇక్కడ ఇంకోడు పెట్టాను. ఒకప్పుడు P3 అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో ఇప్పుడు నేషనల్ హైవే చూస్తున్నారు. మీ ఊరు పక్కనే రోడ్లు వేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేయించింది. ఆ రోడ్డు అంతా కూడా ఒక వ్యక్తి వచ్చేస్తాడు, టోల్ పెడతాడు. ఆ డబ్బులు కలెక్ట్ చేసుకుని తీసుకున్న అప్పులు కట్టేసే పరిస్థితికి వచ్చారు. అన్నిట్లో ఎయిర్పోర్ట్లు అన్నిట్లో వచ్చాయి. దీనివల్ల ప్రజలకు సంపద వచ్చింది, మెరుగైన అవకాశాలు వచ్చాయి. అదే సమయంలో ఆర్థిక అసమానతలు పెరిగాయి. నేను ఒకే ఒక విషయం మీ అందరికీ చెప్తున్నా, నేను పనిచేసేది ఏ కొద్ది మందో కోటీశ్వర్ల కోసం కానీ కాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీకోసం పనిచేస్తున్నా. నెలవారీగా పింఛన్ ఇవ్వాలి, నెలవారీగా జీతాలు ఇవ్వాలి, అభివృద్ధికి డబ్బులు కావాలి. ఇవన్నీ కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? సంపద సృష్టిస్తే, పన్నుల రూపాయన డబ్బులు వస్తే ఆ డబ్బులు తీసుకొచ్చి పేదవాళ్లకు పెన్షన్లు ఇవ్వడం, లేకుంటే సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ చేస్తున్నాం. అయితే నేను ఆలోచించేది, రాబోయే రోజుల్లో ఒక వినూత్నమైన మార్పుకి శ్రీకారం చుట్టాం. ఆర్థిక అసమానతలు తగ్గించాలి. ఒక వ్యక్తికి 55 లక్షలు లేకుంటే 5 కోట్ల ఆదాయం. పేదవాళ్లకు మాత్రం దినానికి 100 రూపాయలు కూడా ఆదాయం లేని పరిస్థితి. ఇది తగ్గాలి. అందుకే ఈరోజు నేను తీసుకున్న కార్యక్రమం పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. పైనుండే వ్యక్తులు కింద నుండే వ్యక్తుల్ని ఎక్కడికక్కడ దత్తత తీసుకోవడం, వాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత. దానికే నేను పేరు కూడా పెట్టాను, MBK, మార్గదర్శి బంగారు కుటుంబం. పైనుండే 10%, కింద నుండే 20%కి అనునిత్యం అందుబాటులో ఉండి వాళ్ళ పైకి తీసుకొస్తే అది నిజమైన అభివృద్ధి అవుతుంది. ఈరోజు మనం సంపద సృష్టించడం జరుగుతుంది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, 2047కి భారతదేశం ప్రపంచ దేశాల్లో నెంబర్ 1 గా ఉండడం ఖాయం. దాంట్లో అనుమానం లేదు.
ఆ దిశగా నరేంద్ర మోడీ గారు ముందుకు పోతున్నారు. అయితే ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది 16 నెలలుగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇన్ని రోజులు ఈ కార్యక్రమంలో సాధించిన విజయాలు ఎంతో తృప్తిని, స్ఫూర్తిని ఇస్తున్నాయి. 1924 ఎప్పుడూ గుర్తుండాలి మీకు. ఈరోజు మీరందరూ కూడా దీపావళి చేస్తున్నారు. జ్ఞాపకం ఉందా? దీపావళి చేస్తున్నారా? పోనీ చేస్తున్నామని చేతులు పైకెత్తండి. ఓకే, దీపావళి ఎందుకు చేస్తున్నామని తెలిసిన చేతులు పైకెత్తండి. అందరికి తెలుసు. ఆ రోజు నరకాసురుడు రాక్షసుడు చంపితే దాన్ని గుర్తుపెట్టుకోవడం